హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 22 అక్టోబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా యాప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ బోత్ టెలిగ్రామ్ అండ్ యాప్లో ఈ డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ను ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా ఈ యాప్లో మనము డైలీగా 10 మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా 10 మోడల్ బిట్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎఫ్బిఓ మరియు ఏబిఓ ఎగ్జామ్ రిలేటెడ్గా మనము ఎస్ఏ పేపర్లో ఒక ఎస్ఏ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది. ఈ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో మనం 30 మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ 30 మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని కూడా యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటి యొక్క డెమో పీడిఎఫ్స్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఉన్న మొదటి అంశాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా ఒక రిపోర్ట్ను రావడం జరిగింది. ఓకే, తాజాగా ఎఫ్ఏఓ అనేది బాలీలోని గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్సెస్ అసెస్మెంట్ రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ను ఎవరు విడుదల చేయడం జరిగింది అంటే ఎఫ్ఏఓ దీన్ని విడుదల చేయడం జరిగింది. ఈ నివేదిక నేమ్ ఏమిటి అంటే గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్సెస్ అసెస్మెంట్. ఈ నివేదిక ప్రకారం భారతదేశం అనేది ప్రపంచ అటవీ విస్తరణలో 10వ స్థానం నుంచి 9వ స్థానానికి ఎదగడం జరిగింది. ఓకే, లాస్ట్ నివేదికలో భారతదేశం అనేది 10వ స్థానంలో ఉండడం జరిగింది. పర్టికులర్గా ఎందులో అంటే ప్రపంచ అటవీ విస్తీర్ణంలో. ఓకే, అటవీ విస్తీర్ణంలో భారతదేశం ఇప్పుడు ఎన్నవ ర్యాంక్లో ఉండడం జరిగింది అంటే 9వ స్థానంలో ఉండడం జరిగింది. అంటే భారతదేశం అనేది 9వ అతిపెద్ద అటవీ విస్తీర్ణం గల దేశంగా నిలవడం జరిగింది. లాస్ట్ నివేదికలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉండడం జరిగింది అంటే 10వ స్థానంలో ఉండడం జరిగింది. దీనితో పాటుకు వార్షిక అటవీ విస్తీర్ణ పెరుగుదలను అబ్జర్వ్ చేస్తే ఈ వార్షిక అటవీ విస్తీర్ణ పెరుగుదల భారతదేశం అనేది ప్రపంచంలో 3వ స్థానంలో ఉండడం జరిగింది. ఓకే, లాస్ట్ రిపోర్ట్ ప్రకారం కూడా ఇది 3వ స్థానంలో ఉండడం జరిగింది. ఈ రిపోర్ట్లో కూడా భారతదేశం అనేది ఈ వార్షిక అటవీ విస్తీర్ణ పెరుగుదలలో 3వ స్థానంలో ఉండడం జరిగింది. ఓకే, ఇక్కడ ఈ 2 ర్యాంకింగ్స్ కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. ప్రపంచ అటవీ విస్తీర్ణ ర్యాంకింగ్స్లో అయితే 9వ స్థానంలో ఉండడం జరిగింది. అదే వార్షిక అటవీ విస్తీర్ణంలో అయితే భారతదేశం అనేది 3వ స్థానంలో ఉండడం జరిగింది. భారతదేశం ఈ అటవీ విస్తీర్ణ పెరుగుదలలో వివిధ కార్యక్రమాలు అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ అటవీ విస్తీర్ణం పెరగడం కోసం భారతదేశం అనేది వివిధ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. అందులో చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం ఏక్ పేడ్ మాకా నామ్. ఓకే, ఈ ఏక్ పేడ్ మాకా నామ్ ఇనిషియేటివ్ను భారతదేశం అనేది తీసుకురావడం జరిగింది. దీంతో పాటుగా క్యాంపా, రాష్ట్ర పరిపాలన పథకాలు మరియు సామాజిక భాగస్వామ్య కార్యకలాపాలు, ఇటువంటి ఇనిషియేటివ్స్ ద్వారా భారతదేశం యొక్క అటవీ విస్తీర్ణం అనేది పెరగడం జరిగింది. ఓకే, ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్సెస్ అసెస్మెంట్ నివేదికను ఎవరు విడుదల చేయడం జరిగింది అంటే ఇక్కడ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని విడుదల చేయడం జరిగింది. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏ సంస్థ ఈ రిపోర్ట్ను విడుదల చేసింది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఫారెస్ట్ రిలేటెడ్గా ఉన్న ఈ రిపోర్ట్ను ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ ఎఫ్ఏఓ రిలేటెడ్గా ఉన్న ఇంకొక ఇష్యూను అబ్జర్వ్ చేస్తే తాజాగా సుందర్బన్స్ ఆక్వాకల్చర్ మోడల్ను ఎఫ్ఏఓ అనేది గ్లోబల్ గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఓకే, భారతదేశంలోని సుందర్బన్స్ మడ అడవుల ఆధారంగా అభివృద్ధి చేసిన సస్టైనబుల్ ఆక్వాకల్చర్ ఇన్ మ్యాంగ్రూవ్స్ ఎకోసిస్టమ్ మోడల్ను ఎఫ్ఏఓ అనేది గ్లోబల్ లెవెల్లో గుర్తించడం జరిగింది. ఈ టెక్నిక్ను ఎఫ్ఏఓ అనేది గ్లోబల్ లెవెల్లో గుర్తించడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ సుందర్బన్స్ యొక్క సస్టైనబుల్ ఆక్వాకల్చర్ ఇన్ మ్యాంగ్రూవ్స్ ఎకోసిస్టమ్ టెక్నిక్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ టెక్నిక్ను ఎవరు రూపొందించారు అంటే నేచర్ ఎన్వైర్న్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్ సొసైటీ వాళ్ళు ఈ టెక్నిక్ను రూపొందించడం జరిగింది. ఓకే, ఈ టెక్నిక్ను ఎవరు రూపొందించారు అంటే న్యూస్ నేచర్ ఎన్వైర్న్మెంటల్ అండ్ వైల్డ్ లైఫ్ సొసైటీ వాళ్ళు దీన్ని రూపొందించడం జరిగింది. ఇక్కడ పర్టికులర్గా ఈ టెక్నిక్ యొక్క ప్రత్యేకతను మనం అబ్జర్వ్ చేస్తే ఇది మడ అడవుల్ని సంరక్షించడంతో పాటు ఆక్వాకల్చర్ని ఇక్కడ అనుసంధానించడం జరిగింది. ఓకే, మనకి బంగాళాఖాతానికి అనుసంధానంగా ఎక్కువ మడ అడవులు అనేవి ఉండడం జరిగింది. ఓకే, ఎక్కువ మ్యాంగ్రూవ్స్ అనేవి ఉండడం జరిగింది. పర్టికులర్గా ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఉన్న ఈ సుందర్బన్స్ మ్యాంగ్రూవ్స్లో ప్యారలల్గా ఇక్కడ ఈ మ్యాంగ్రూవ్స్ను అభివృద్ధి చేస్తూ ఆక్వాకల్చర్ కూడా డెవలప్ చేయడం జరిగింది. ఓకే, ఈ సైమీ టెక్నిక్ ద్వారా ఇక్కడ మ్యాంగ్రూవ్స్ను అభివృద్ధి చేస్తూ ఆక్వాకల్చర్ రంగానికి కూడా ఊతమివ్వడం అనేది జరిగింది. అందువల్ల ఎఫ్ఏఓ అనేది దీన్ని గ్లోబల్ లెవెల్లో గుర్తించడం జరిగింది. ఈ ఆక్వాకల్చర్లో భాగంగానే టైగర్ ప్రాన్స్ ని పెంచడం
జరుగుతుంది. ఓకే, ప్యారలల్ గా మ్యాంగ్రూవ్స్ ని అభివృద్ధి చేస్తూ ఇక్కడ ఆక్వాకల్చర్ ని కూడా పెంచడం జరుగుతుంది. ఈ టెక్నిక్ అనేది మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పర్టికులర్ గా మనము ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అబ్జర్వ్ చేస్తే ఇది యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితికి చెందిన ఒక ప్రత్యేక సంస్థ. ఇది ఎప్పుడు స్థాపించారు అంటే దీన్ని 1945 అక్టోబర్ 16 రోజున దీన్ని స్థాపించడం జరిగింది. ఓకే, దీన్ని 1945 అక్టోబర్ 16వ తేదీన స్థాపించడం జరిగింది. 2025 నాటికి ఇది స్థాపించి 80 సంవత్సరాలు అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓకే, 2025 నాటికి ఈ FAOను ఏర్పాటు చేసి 80 ఇయర్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ అక్టోబర్ 16న అంటే ఈ స్థాపక దినోత్సవం తేదీ నాడున వరల్డ్ ఫుడ్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, వరల్డ్ ఫుడ్ డేని ఎప్పుడు జరుపుకుంటారు అంటే అక్టోబర్ 16న జరుపుకోవడం జరుగుతుంది. పర్టికులర్గా ఈ 2025 థీమ్ ఏమిటి అంటే హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఫర్ బెటర్ ఫుడ్స్ అండ్ బెటర్ ఫ్యూచర్. ఓకే, ఈ థీమ్ కూడా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ వరల్డ్ ఫుడ్ డే ఎప్పుడు జరుపుకుంటారు అంటే అక్టోబర్ 16న ఈ వరల్డ్ ఫుడ్ డే అనేది జరుపుకుంటారు. ఈ FAOని ఎప్పుడు స్థాపించారు అంటే అక్టోబర్ 16, 1945 స్థాపించారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే ఇటలీ రోమ్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. దీనిలో టోటల్గా 195 సభ్య దేశాలు ఉండడం జరిగింది. భారతదేశం అనేది FAO యొక్క వ్యవస్థాపక సభ్య దేశంగా కూడా ఉండడం జరిగింది. అంటే FAOను స్థాపించిన రోజు నుంచి కూడా భారతదేశం అనేది ఇందులో ఉండడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ FAO అనేది మనకి చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా ఇక్కడ FAO ప్రచురించిన కొన్ని ఇంపార్టెంట్ రిపోర్ట్స్ని మనం అబ్జర్వ్ చేస్తే పర్టికులర్గా ప్రపంచ ఆహార భద్రత కోసం స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ అనే పేరుతో ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరుగుతుంది. అదే పర్టికులర్గా ఫారెస్ట్ స్థితిగతులపై స్టేట్ ఆఫ్ ది వరల్డ్ ఫారెస్ట్ రిపోర్ట్ను, అదే మత్స్య సంపద గురించి స్టేట్ ఆఫ్ వరల్డ్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, వ్యవసాయ మార్కెట్ల గురించి అయితే స్టేట్ ఆఫ్ అగ్రికల్చర్ కమోడిటీ మార్కెట్స్ అనే రిపోర్ట్స్, ఈ 4 రిపోర్ట్స్ను కూడా FAO అనేది విడుదల చేయడం జరుగుతుంది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ రిపోర్ట్స్ను ఎవరు విడుదల చేయడం జరుగుతుంది అంటే FAO అనేది విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా బెస్తు వర్ష ఫెస్టివల్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఈ బెస్తు వర్ష ఫెస్టివల్ అనేది గుజరాతీ యొక్క నూతన సంవత్సర వేడుక. ఇది ఒక న్యూ ఇయర్ ఫెస్టివల్. పర్టికులర్గా ఏ స్టేట్ వాళ్ళకి అంటే గుజరాత్ స్టేట్ వాళ్ళకి. ఓకే, గుజరాత్ రాష్ట్ర ప్రజలు ఈ బెస్తు వర్షను ఒక న్యూ ఇయర్ వేడుకలుగా జరుపుకోవడం జరుగుతుంది. పర్టికులర్గా ఏ డేట్న ఈ బెస్తు వర్షం జరుపుకోవడం జరుగుతుంది అంటే కార్తీక మాసం యొక్క మొదటి రోజున ఈ బెస్తు వర్ష అంటే నూతన సంవత్సరాన్ని గుజరాతీ ప్రజలు జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, కార్తీక మాసం యొక్క మొదటి రోజున ఈ ఫెస్టివల్ను జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుజరాతీ సమాజం అనేది ఈ రోజున న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది. తాజాగా కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ మరియు ముఖ్యమంత్రి అయిన భూపేంద్ర పటేల్ గారు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అనేది చెప్పడం జరిగింది. ఓకే, ఇక్కడ గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరు అంటే భూపేంద్ర పటేల్, అదే గుజరాత్ యొక్క గవర్నర్ ఎవరు అంటే ఆచార్య దేవవ్రత్. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ పర్సనాలిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పర్టికులర్గా ఈ ఫెస్టివల్ అబ్జర్వ్ చేస్తే గుజరాతీ పీపుల్స్ వాళ్ళు ఈ బెస్తు వర్షను ఒక న్యూ ఇయర్ ఫెస్టివల్గా జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ఫ్రాన్స్లో లూవ్రే మ్యూజియంలో ఒక దోపిడీ అనేది జరిగింది. ఓకే, ప్రపంచంలోనే అతి పెద్ద దోపిడీగా దీన్ని పేర్కొనడం జరిగింది. ఓకే, ఈ దోపిడీ ఎక్కడ జరిగింది అంటే ఫ్రాన్స్లో లూవ్రే మ్యూజియంలో జరిగింది. కేవలం 4 నిమిషాల్లోనే 8 ఆభరణాలను దోచుకోవడం జరిగింది. ఓకే, కేవలం 4 నిమిషాల్లో మనం ధూమ్ సినిమా చూసే విధంగా ఇక్కడ దోపిడీ అనేది జరగడం జరిగింది. ఓకే, పర్టికులర్గా ఎక్కడ జరిగింది అంటే ఫ్రాన్స్లోని లూవ్రే మ్యూజియంలో జరిగింది. అందువల్ల మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ప్లేస్ మరియు ఈ మ్యూజియం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. కేవలం 4 నిమిషాల్లోనే దోపిడీని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ లూవ్రే మ్యూజియం ఎక్కడ ఉంది అంటే ప్యారిస్, ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉంది. పర్టికులర్గా గ్యాలరీ డి అపోలోలోని రాజ కుటుంబం యొక్క కిరీట ఆభరణాలను దోపిడీ చేయడం జరిగింది. ఇందులో టోటల్గా 8 అమూల్యమైన రత్నాలను దోచుకోవడం జరిగింది. ఓకే, ఈ మ్యూజియం అనేది ఎక్కడ ఉండడం జరిగింది అంటే ఫ్రాన్స్లో ఉంది. కేవలం 4 నిమిషాల్లోనే ఇక్కడ దోపిడీని కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఆపరేషన్స్ అబ్జర్వ్ చేస్తే తాజాగా ఆపరేషన్ ఫైర్ ట్రయల్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఓకే, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారు
ఈ ఆపరేషన్ ఫైర్ ట్రయల్ను నిర్వహించడం జరిగింది. ఓకే, పర్టికులర్గా దివాళీ రోజున ఈ ఆపరేషన్ ఫైర్ ట్రయల్ను తీసుకురావడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో అక్రమంగా ఇంపోర్ట్ అయిన ఈ దివాళీ క్రాకర్స్ను పట్టుకోవడం జరిగింది. ఓకే, ఈ దివాళీ బాణాసంచాలను గుర్తించడం మరియు వాటిని పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా వీటిని చైనా నుండి దిగుమతి చేయడం జరిగింది. ఓకే, ఈ దివాళీ యొక్క బాణాసంచాలను అధికంగా చైనా నుంచి దిగుమతి చేయడం జరిగింది. ఈ దిగుమతి చేసిన ఫైర్ క్రాకర్స్ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారు చాకచక్యంగా ఆపరేషన్ ఫైర్ ట్రయల్ అనే పేరుతో పట్టుకోవడం జరిగింది. పర్టికులర్గా నవాషాబా పోర్టు వద్ద అరౌండ్ 4.82 కోట్ల విలువైన 46,640 చైనీస్ బాణాసంచ పెట్టెలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఓకే, దీని యొక్క వాల్యూ ఎంతంటే 5 కోట్లు. ఎక్కడ పట్టుకోవడం జరిగింది అంటే జేఎన్పిటి పోర్ట్ వద్ద డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు క్యాచ్ చేయడం జరిగింది. దీని యొక్క ఆపరేషన్ నేమ్ ఏంటి అంటే ఆపరేషన్ ఫైర్ ట్రయల్. దివాళీ అనేది భారతదేశంలో చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. ఎందుకంటే కేవలం ఈ దివాళీ ఫెస్టివల్ రోజునే లేటెస్ట్ సిఏఐటి రిపోర్ట్ ప్రకారం అరౌండ్ ఎంత సేల్స్ అవ్వడం జరిగింది అంటే 5.9 lakhs crore సేల్స్ అనేది అవ్వడం జరిగింది. కేవలం ఈ దివాళీ ఫెస్టివల్ రోజున మన భారతదేశంలో ఈ సిఏఐటి నివేదిక ప్రకారం 5.9 లక్షల కోట్ల సేల్స్ అనేవి జరగడం జరిగింది. అంటే ఇందులో కేవలం బాణసంచాలే కాకుండా ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్, ముఖ్యంగా ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే ప్రతి ఎంప్లాయీకి కూడా బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్వీట్స్ కానీ వివిధ రకాలైన బహుమతులు కానీ ఇవ్వడం జరుగుతుంది. వీటి అన్నింటి యొక్క సేల్స్ మనం అబ్జర్వ్ చేస్తే 5.9 lakh crores అనేది ఉండడం జరిగింది. ఇక్కడ మనం పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే శివకాశీలోనే కేవలం 7,000 కోట్ల ఫైర్ క్రాకర్స్ను అమ్మడం జరిగింది. ఓకే, 2025లో కేవలం తమిళనాడులో ఉన్న శివకాశీలోనే 7,000 కోట్ల ఫైర్ క్రాకర్స్ను అమ్మడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో ఈ శివకాశి అనేది ఫైర్ క్రాకర్స్కు ఒక హబ్గా ఉండడం జరుగుతుంది. అరౌండ్ 90% అంటే 90%కు పైగా ఈ ఫైర్ క్రాకర్స్ అనేవి ఇక్కడ నుంచే భారతదేశంలో వివిధ ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, కేవలం ఈ శివకాశీలోనే 7,000 కోట్ల బాణాసంచాలు అనేది అమ్ముడవడం జరిగింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం 1000 కోట్లకు పైగా ఎక్కువ సేల్స్ అనేది అవ్వడం జరిగింది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో పర్టికులర్గా ఈ దివాళీ రిలేటెడ్గా అయితే ఈ ఫైర్ క్రాకర్స్ రిలేటెడ్గా శివకాశి, తమిళనాడులో ఉన్న ఈ శివకాశి ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్. మరియు ఈ దివాళీ రోజున సిఏఐటి నివేదిక ప్రకారం భారతదేశంలో అరౌండ్ 6 లక్షల కోట్ల సేల్స్ అనేది అవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఈ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారు తీసుకొచ్చిన ఈ ఆపరేషన్ నేమ్ ఏమిటి అంటే ఆపరేషన్ ఫైర్ ట్రయల్. పర్టికులర్గా ఎందుకోసం అంటే స్మగ్లింగ్ను నిరోధించడం కోసం. ఓకే, ఈ ఫైర్ క్రాకర్స్ యొక్క స్మగ్లింగ్ను నిరోధించడం కోసం ఈ ఆపరేషన్ను చేపట్టడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఎవరు చేపట్టారు మరియు ఈ ఆపరేషన్ నేమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎందుకు ఈ ఆపరేషన్ తీసుకురావడం జరిగింది అంటే ఈ చైనీస్ బాణాసంచాల్లో అధికంగా బేరియం సాల్ట్స్, క్లోరైడ్స్ మరియు పెర్మాంగనేట్లు ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. దీనివల్ల అధిక పొల్యూషన్ అనేది జరగడం జరుగుతుంది. ఓకే, ఈ చైనీస్ క్రాకర్స్ వల్ల అధిక పొల్యూషన్ అనేది రావడం జరుగుతుంది. ఇవి అత్యంత ప్రమాదకరం కూడా. అందువల్ల వీటిని నిరోధించడం కోసం భారతదేశం అనేది ఈ ఇంపోర్ట్స్ పై కొంత రెగ్యులేషన్స్ అనేవి తీసుకురావడం జరిగింది. కానీ చాలామంది స్మగ్లర్స్ వాటిని ఒక టాయ్స్ గాను, ఫెస్టివల్ ఐటమ్స్, పేపర్ గుడ్స్ పేరుతో ఇంపోర్ట్స్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, వివిధ రకాలైన పేరుతో వీటిని ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది. వీటిని దొంగతనంగా భారతదేశంలో వివిధ ప్రాంతాలకి అమ్మడం జరుగుతుంది. వీటిని చాలా చాకచక్యంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారు క్యాచ్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఆపరేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా బొలీవియా కొత్త అధ్యక్షుడిగా రోడ్రిగో పాజ్ పెరీరా గారు ఎన్నికవడం జరిగింది. ఓకే, బొలీవియా యొక్క కొత్త అధ్యక్షుడిగా ఇప్పుడు ఎవరు ఉండడం జరిగింది అంటే రోడ్రిగో పాజ్ పెరీరా గారు ఎన్నికవడం జరిగింది. బొలీవియా అధ్యక్షుడిగా రోడ్రిగో పాజ్ పెరీరా గారు ఎన్నికైన సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆయనకు శుభాకాంక్షలు అనేది తెలపడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో బొలీవియా కొత్త అధ్యక్షుడు ఎవరు అంటే రోడ్రిగో పాజ్ పెరీరా గారు. భారతదేశంలో ఇక్కడ బొలీవియాతో ఉన్న ఇంటర్నేషనల్ రిలేషన్స్ మనం అబ్జర్వ్ చేస్తే బొలీవియాలో అధికంగా లిథియం నిల్వలు అనేది ఉండడం జరిగింది. మనం ఎస్టర్డే క్లాస్లో మనం ఈ లిథియం స్టోరేజెస్ మరియు వాటి యొక్క ఇంపోర్ట్స్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఈ లిథియం అనేది బొలీవియాలో చాలా అధికంగా ఉండడం జరిగింది.
భారతదేశం అనేది ఈ బొలీవియాతో పర్టికులర్గా ఈ లిథియం కోసం వ్యూహాత్మక చర్చలు కూడా నిర్వహించడం జరిగింది. ఓకే, ఈ లిథియంను అధికంగా ఎక్కడ ఉపయోగించడం జరుగుతుంది అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క బ్యాటరీస్ మరియు మొబైల్ బ్యాటరీస్లో కూడా ఈ లిథియంను ఉపయోగించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ బొలీవియాకు కొత్త అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకోవడం జరిగింది అంటే రోడ్రిగో ప్యాజ్ పెరీరా గారిని ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న స్పోర్ట్స్ రిలేటెడ్గా ఉన్న ఈవెంట్స్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా గోవా సీఎం గారు ఫిడే యొక్క లోగోను మరియు అధికారిక గీతను ఆవిష్కరించడం జరిగింది. ఓకే, ఫిడే యొక్క చెస్ వరల్డ్ కప్ రిలేటెడ్గా ఈ లోగోను తాజాగా గోవా సీఎం గారు విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే 2025లో ఈ ఫిడే వరల్డ్ కప్ అనేది భారతదేశంలో గోవాలో జరుగుతుంది. ఓకే, 2025కు గాను ఈ ఫిడే వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే గోవాలో జరుగుతుంది. ఈ ఫిడే వరల్డ్ కప్ అనేది ఎవ్రీ 2 years ఒకసారి జరుగుతుంది. లాస్ట్ టైం 23 years బ్యాక్ ఇండియాలో ఈ ప్రపంచ కప్ అనేది జరిగింది. ఓకే, చెస్ రిలేటెడ్గా ఈ ఫిడే చెస్ వరల్డ్ కప్ అనేది 23 years బ్యాక్ భారతదేశంలో జరిగింది. 20 years తర్వాత భారతదేశంలో ఇప్పుడు గోవాలో పర్టికులర్గా జరగబోతుంది. తాజాగా దీని యొక్క లోగో మరియు గీత ఆవిష్కరణ అనేది జరిగింది. ఇక్కడ ఈ గీతాన్ని ప్రముఖ గాయకుడైన దలేర్ మెహందీ గారు పాడడం జరిగింది. ఓకే, ఈ దలేర్ మెహందీ గారు ఈ గీతాన్ని పాడడం జరిగింది. నిన్నటి న్యూస్లో కూడా మనం అబ్జర్వ్ చేసాం. గోవా అనేది స్కూల్స్ మరియు కాలేజెస్ కరికులంలో చెస్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. చెస్ను ఒక సబ్జెక్టుగా గోవా రాష్ట్రం అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎస్టర్డే క్లాస్లో కూడా వీటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ చెస్ వరల్డ్ కప్ అనేది 2025 కానీ ఎక్కడ జరుగుతుంది అంటే గోవాలో జరుగుతుంది. ఓకే, పర్టికులర్గా ఫిడే చెస్ వరల్డ్ కప్ 2025 అనేది ఎప్పటి నుంచి అంటే October 31st ఇది ప్రారంభం అవ్వడం జరుగుతుంది. 23 ఏళ్ల తర్వాత భారత్లో ఈ వరల్డ్ కప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. టోటల్గా 82 దేశాల నుంచి 206 మంది ఆటగాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ప్రైజ్ మనీగా $2 million ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ప్రైజ్ మనీగా $2 million ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఫిడేని అబ్జర్వ్ చేస్తే ఫిడే యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అంటే ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ లేదా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ADHS. ఇది చెస్ క్రీడను నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే 1924లో ప్యారిస్లో NGOగా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్గా 1924లో స్థాపించడం జరిగింది. కానీ 1999లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అనేది దీన్ని ఒక ప్రపంచ క్రీడా సంస్థగా గుర్తించడం జరిగింది. ఓకే, 1924లో స్థాపించిన దీనిని 1999లో ఒక క్రీడా సంస్థగా గుర్తించడం జరిగింది. దీని యొక్క మోటో ఏమిటంటే జెన్స్ ఉనాస్ సుమస్ వీఆర్ వన్ ఫ్యామిలీ అనే మోటోతో ఇది క్రీడలను నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే లౌసాన్, స్విట్జర్లాండ్లోని లౌసానాలో దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉండడం జరిగింది. అందుకే ఈ ప్లేస్ని స్పోర్ట్స్ ఫెడరేషన్ హబ్గా పిలవడం జరుగుతుంది. ఓకే, లౌసానేను స్పోర్ట్స్ ఫెడరేషన్ హబ్గా కూడా పిలవడం జరుగుతుంది. దీనిలో టోటల్గా 201 సభ్య దేశాలు అనేవి ఉండడం జరిగింది. ప్రస్తుతం ఫిడే యొక్క డిప్యూటీ ప్రెసిడెంట్గా భారతదేశానికి చెందిన విశ్వనాథ్ ఆనంద్ గారు ప్రెసిడెంట్గా ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ ఫిడే యొక్క డిప్యూటీ ప్రెసిడెంట్గా భారత చెస్ క్రీడాకారుడైన విశ్వనాథ్ ఆనంద్ గారు ఉండడం జరుగుతుంది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే పర్టికులర్గా ఇండియాలోనే గోవాలో జరుగుతుంది. ఓకే, అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.